విఘ్నాలను తొలగించే వినాయకుడి పుట్టుక కథ ఎంతో పవిత్రమైనది. పార్వతీదేవి తన శరీరంలోని పసుపుతో ఒక బిడ్డను సృష్టించి ఆ విగ్రహానికి ప్రాణం పోసింది. అదే మన గణేశుడు. తల్లి ఆజ్ఞతో ద్వారం కాపాడుతూ శివుడిని లోపలికి అనుమతించలేదు. కోపంతో శివుడు ఆ బాలుని తల నరికి వేశాడు. పార్వతీదేవి విషాదంలో మునిగిపోవడంతో శివుడు ఏనుగు తలను అమర్చి గణపతికి కొత్త జీవం ప్రసాదించాడు. ఆ రోజు నుంచి గణపతి విఘ్నేశ్వరుడు అయ్యాడు. ఏ శుభకార్యం ప్రారంభించే ముందుగా వినాయకుడిని ఆరాధించాలి అని దేవతలందరూ నిర్ణయించారు. జ్ఞానం, సంపద, విజయాన్ని ప్రసాదించే దేవుడిగా గణేశుడు ప్రసిద్ధి చెందాడు. వినాయక చవితి కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది భక్తి, శ్రద్ధ, నియమం, జ్ఞానం యొక్క ఒక ఉత్సవం. మనందరికీ ఆ వినాయకుడు అష్టైశ్వర్యాలను, ఆరోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బోలో గణేష్ మహారాజ్ की जय. गणपति बप्पा मोरिया. जय हिंद, जय भारत.